జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ పోరు దీక్ష. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు అనగా 21/2026 రోజున జరిగిన తెలంగాణ పోరు దీక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ నుండి అన్ని జిల్లాల మండలాల వారీగా నలుమూలల నుండి పాటలు బృందం మరియు డప్పు బృందం కళాకారులు రావడం జరిగింది. వారి ముఖ్య ఉద్దేశం గతంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన కాలుకు గంట కట్టి భుజంపై గొంగడి వేసి పల్లెపట్టణ మనకుండా అన్ని ప్రదేశాల్లో అలుపెరగకుండా తిరిగి ఆటపాట మాట ద్వారా మా కళను ప్రదర్శించిన ప్రజలను ఎంతో చైతన్యపరిచినాం. కానీ ఈ రోజు మా కళాకారులకు తినడానికి తిండి లేక హీనమైన పరిస్థితిలో నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్న గత ప్రభుత్వంలో కేవలం 550 మంది కళాకారులకు ఉద్యోగం అవకాశం కల్పించి నామవాస్తుకు చేతులు దులిపేసుకున్నారు. మా మిగతా కళాకారుల పరిస్థితి ఏంటి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగిలిన కళాకారులు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టో పెట్టారు. వారు మాటపై ఉంటారని మా మహబూబ్ నగర్ పాలమూరు ముద్దు బిడ్డ కాబట్టి మా కళాకారుల బాధలు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. గతంలో ఎంతో మంది కళాకారులు నిరుద్యోగంతో కుటుంబం గడపలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా జరగకుండా పాలమూరు ముద్దు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నామంటూ కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి నుండి వచ్చారు, దీని గురించి వచ్చారు? జిఎన్ఆర్ ఛానల్ కు కళాభివందనాలు. మేము మాబ్నార్ జిల్లా నుంచి రావడం జరిగింది. ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున కళాకారుల పోరు దీక్ష కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గతంలో తెలంగాణ ఉద్యమంలో అలుపెరగకుండా కాలికి గజ్జె కట్టి గోసి గొంగడేసి ప్రతి పల్లె ప్రతి ఒక్క ప్రజలను కూడా ఆట పాట మాట ద్వారా చైతన్యం చేసినటువంటి కళాకారులు ఎంతో మంది ఈనాడు నిరుద్యోగ కళాకారులై వాళ్ళకు ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి కల్పన లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి. గత ప్రభుత్వంలో 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించారు. వారితో పాటుగా చాలా మంది కళాకారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కళాకారులు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉప్పరి పనులకు పోతా ఉన్నారు, వాచ్మెన్లుగా ఉంటా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అయ్యి చాలా మంది కళాకారులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వము 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వము మిగిలిపోయిన కళాకారులకు అందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వారు చెప్పినట్లుగానే వారి మేనిఫెస్టోలో నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామనే కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈనాడు కళాకారులకు అందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని మహబూబ్నగర్ జిల్లా తరఫున మేమందరం కూడా ఆంక్షిస్తున్నాం. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా నివాసి కాబట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి వలస బతుకుల గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఎందుకంటే పాలమూరు ముద్దు బిడ్డ కాబట్టి రేవంత్ అన్న గారు ఆలోచన చేసి కళాకారులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు కూడా తల్లులు ఎంతో మంది తమ బిడ్డలను కోల్పోయారు, ఆత్మ బలిదానం చేసుకున్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇలా స్మరించుకుంటూ మనమందరం కూడా ఒక్కసారిగా ఈనాడు 33 జిల్లాల కళాకారులు, నిరుద్యోగ కళాకారులందరూ ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి పోరు దీక్షలో పాలు పంచుకుంటూ పోరు దీక్ష చేస్తా ఉన్నారు. కాబట్టి ఉడుకు నీళ్లు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టగా ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్యో యాదికి రాలేదా, గౌరంగా ఎత్తి దించిన చెల్లి యాదికి రాలేదా, ఉడుకు నీళ్లు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టగా ఊదుకొని తింటివి కొడుకా. ఈ విధంగా అనేక వేదికల మీద ధూమ్ధాం పాటల ద్వారా అందరినీ కూడా తెలంగాణ ఉద్యమం వైపు ఆంధ్ర పెత్తందారులు దోపిడిని వివరించినటువంటి కళాకారులకు ఈరోజు ఉపాధి అవకాశాలు లేక రోడ్డునెక్కిన పరిస్థితి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేసి నిరుద్యోగ కళాకారుల బతుకుల్లో వెలుగులు నింపి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు చూపించాలని వారికి ఈ తెలంగాణ కళాకారులు పోరు దీక్ష ద్వారా మీకు అందరూ కూడా మీకు మనవిస్తున్నాం. అంతేవిధంగా
తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా తెలంగాణమ తను వెళ్ళామా గానమా గానమా పానమ తెలంగాణమ జనగానమా గర్భాన సింగరేణి గలమున మధురవేణి గర్భాన సింగరేణి గలమున మధురవేణి ఈ రకంగా ఎన్నో పాటలతోటి తెలంగాణ వేదికల మీద కళాకారులు గొంతెత్తి పాట వాడి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉద్యమమైనటువంటి కళాకారులు కాబట్టి ఈరోజు ఉపాధి కల్పించాలని రోడ్డెక్కినాము. దయచేసి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పాలమూరు ముద్దుబిడ్డ, మేము పాలమూరు మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి రావడం జరిగింది. మీరు అందరూ కూడా పాలమూరు బిడ్డల కోస చూసి 33 జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారుల కోస చూసి వారికి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు కల్పించాలని వారికి మనస్ఫూర్తిగా కళాకారులను తెలియజేస్తున్నాం. జై కళాకారుడా, జై కళాకారుడా, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. ఉద్యమకారకు వచ్చిన ఏం చేసినా మనకు ముసలితనం అవుతుంది కానీ మనకు స్వతంత్రం లేదు, మన కళాకారులకి ఏది లేదని ఆయన మాట్లాడు. ఆయన ఏమంటాడు చెప్పండి. తెలంగాణ ఉద్యమ కళాకారుల మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కళాకారులు అనే ఆట పాట పాడుకుంటూ బతికిల్ల తీస్తున్నామన్నా. అదే విధంగా గత ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు మాత్రం అప్పుడు ఉన్న కళాకారులకు ఇచ్చింది కానీ మాకు కూడా మోసం చేసింది. ఇంకొకటి ఏంటంటే ఆ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టింది కూడా కళాకారులే. మళ్ళీ మాకు కొత్త ప్రభుత్వం కావాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అయినా ఈ ప్రభుత్వంలోనన్నా మాకు మా బాగోగులు చూస్తారని కళాకారులను ఆదుకుంటారని పల్లె పల్లె తిరిగి ఎన్నో పాటలు పాడినాం, ఎన్నో రాత్రులు గడిపినాం, ఎన్నో రైలు రోకాలు చేస్తాం, ఎన్నో బస్సు యాత్రలు చేస్తాం, ఎన్నో ధర్నాలు చేసినాము. ఇదే ఇంద్రపార్క్ దగ్గర ఎన్నో ధర్నాలు చేస్తాం మేము తెలంగాణ ఉద్యమంలో. అయినా మాకు ఉద్యోగం రాలే. ఎక్కడ నుండి వచ్చారు? మేము మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం దంకర గ్రామం. మేము కళాకారులుగా ఉండబట్టి 10 ఏళ్ళు అవతలనే అయిపోయింది. కాబట్టి మాకు కళాకారులకు ఇక్కడ తెలంగాణ ఉద్యమ కళాకారుల బోర్ దీక్షలు ఎందుకు వచ్చినామంటే మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము గజ్జగట్టినము, పంచగట్టినము, గుంగరేసినము, పాట వాడినము, ఫలితం లేకపోయింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ అన్న రెడ్డి మరి మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా వాస్తవులే, మా వాసులే. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి 550 కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఈ కళాకారుల ఆట పాట చూసి మరి వాళ్ళ బతుకులు చూసి మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కళాకారుల మండి మేము బాబో, మేము కళాకారుల మండి మేము బాబో, అయ్యో గారి పొల్ల మండి మేము బాబో, పల్లె పల్లె తిరిగి మేము పాటలెన్నో వాడినాము. కళాకారుల మండి మేము బాబో, అయ్యో గారి పొల్ల మండి మేము బాబో, కోసి కట్టుకొని మేము గొంగడేసుకొని మేము సంకాల డప్పు వేసి పల్లె పల్లె తిరుగుకుంటూ పల్లె పల్లె తిరుగు మేము పాటలెన్నో వాడినాము. కళాకారుల మండి మేము బాబో, అయ్యో బాధలెన్నో ఉన్నాయి బాబో అని ప్రతిదీ కూడా పాడుకుంటూ ప్రజలను చైతన్యం చేసుకుంటూ మరి మాతో కళాకారులు కూడా జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మరి మా కళాకారుల సంఘానికి ఉపాధ్యక్షులు మరి నరసింహ గారు, చెన్నయ్య గారు అందరూ కూడా కళాకారులు మహబూబ్ నగర్ నుంచి దాదాపు ఒక 15 మంది వచ్చాము. మరి ఖచ్చితంగా ఈ పౌర దీక్ష ద్వారా మరి రేవంత్ అన్నకు ఒకటే చెప్తున్నాము, దండం చేసి చెప్తున్నాము. మరి ఉద్యోగాలు ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కల్పించి మా బతుకులు బాగా చేస్తారని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్.